వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సంధ్య నరేష్. ఐ హోప్ యూ గైస్ డూయింగ్ ఆల్ గ్రేట్. సో ఈరోజు అయితే అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. సో మా ఇంట్లో లిటిల్ కృష్ణని మేము ఎలా రెడీ చేసాం, మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఈ వ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదైతే కృష్ణాష్టమి రోజే ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట అన్నీ తీసుకోవడానికి. సో చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక్కటి వచ్చేసి 550 చెప్పాడు. అసలు ఒక్క 1 అవర్ వేసి తీసిన దానికి చాలా కాస్ట్ చెప్పారు ఆ రోజు. ఇంకా సపరేట్ కూడా తీసుకోవచ్చు అన్నారు. కానీ ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే చాలా టూ మచ్ చెప్పారు. ఇంకా ఆ రోజు తప్పక ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. ఇది కొంచెం మనం ప్లాన్గా అంటే ఒక 1 మంత్ ముందే మనం కూడా ఇవి చేసుకోవచ్చు. కొంచెం ఐడియాతోటి చేసుకుని ఉంటే బాగుండు, కానీ అంత టైం లేకుండే. సో నెక్స్ట్ డే అయితే కంపల్సరీ ట్రై చేస్తాను. ఈ 2 వచ్చేసి జస్ట్ హ్యాండ్స్కి పెట్టేవి మాత్రమే 60 రూపీస్ చెప్పాడు. అసలు నాకైతే టూ మచ్ అనిపించింది. ఏముంది, జస్ట్ అట్ట ఒకటి షీట్ లాంటిది తీసుకొని దాని మీద పేస్ట్ చేసిన దానికి 60 రూపీస్ చెప్పాడు. సర్లే అనుకొని ఇంకా లైట్ తీసుకున్నాం. ఈ చైన్ అయితే తీసుకున్నాం, కొంచెం నిండుగా బాగుంటుందని. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఆ రోజు వర్షం లైట్గా పడింది, అలానే ఎండ. ఇంకా మంచి బ్యూటిఫుల్గా రెయిన్బో అయితే కనిపించింది. సో ఇంటికి వచ్చిన తర్వాత గారెలు అయితే వేసాము. ఈ మొక్కజొన్న కంకులతో గారెలు అనమాట. సో మనమైతే ఆ కంకుల్ని మిక్సీలో వేసి అందులోనే కొంచెం జీలకర్ర, సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని గారెలాగా వేసుకోవాలి. చాలా టేస్టీగా యమ్మీగా అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇదైతే ఫుల్ రెసిపీ డీటెయిల్గా కావాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తా వీడియో. సో ఇవైతే రెడీ చేసాము. ఒక పక్క ఇవైతే వేడిగా అవుతుంటే బయట అయితే వెదర్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. అదేంటో కానీ కృష్ణాష్టమి రోజు పక్కా వర్షం పడుతుంది. లాస్ట్ ఇయర్ కూడా పడింది. సో ఈ ఇయర్ కూడా అట్లనే. ఎంత బాగుంది అసలు వెదర్, ఫుల్ చల్ల గాలి, వర్షం. అసలు ఆ రోజైతే దాంతోపాటు గారెలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా గారెలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బాబునైతే కృష్ణులాగా రెడీ చేద్దామని రెడీ చేస్తున్నాం. మాకు ఇక్కడ ఎంత తిప్పలు పడ్డామంటే ఒక్కటి పెట్టుకోడు అస్సలు. ఒక పక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క ఆడిపిస్తున్నా అరుస్తున్నా అయినా సరే లెక్క చేయట్లేదు. అది తీసేస్తూనే ఉంటున్నాడు, లాగేస్తున్నాడు ఎట్లా పడితే అట్లనే. ఇంకేదో ఒకలా కష్టపడి అయితే కట్టాము. ఒక 1/2 అవర్ ఉంచితే చాలా అనుకున్నాం, కానీ అవి కట్టిన తర్వాత తీస్తూనే ఉన్నాడు. మా పని కట్టడం, వాడి పని తీయడం అనమాట. ఇంకా అస్సలు ఊరుకోవట్లేదు, అసలు ఏం పెట్టినా అసలు ఉంచట్లేదు అనమాట. ఏదో కట్టేస్తున్నారు, చేసేస్తున్నారు, అదే వాడి బాధ. కానీ ఎట్లాగైతే ట్రై చేసాం, మొత్తానికైతే కట్టామన్నమాట. ఇక్కడైతే ఒక పక్క ఆడిపిస్తూ కట్టించుకున్నాడు, చేతికి ఏదో ఒకటి ఇస్తూ అట్లా కట్టాము. సో వడ్డానంగా అయితే అసలు నడుముకి కట్టడానికైతే అస్సలు కట్టనివ్వలేదు. ట్రై చేస్తే లాస్ట్కి అయితే ఉంచుకున్నాడు. కానీ వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య పక్క ఆడిపిస్తుంటే ఉంచుకున్నాడు. సో మొత్తానికైతే అంత రెడీ చేసాం. కానీ కిరీటానికి పెడదామంటే ఒక్క నిమిషం కూడా ఉంచట్లే, తీసి పడేస్తూనే ఉన్నాడు. సరే ఒక ఫోటో కోసమైనా ఉంచుదామన్నా సరే అస్సలు ఉంచుకోలే. సరే అనుకుని ఆ కిరీటం అయితే పక్కన పెట్టేసాము. జస్ట్ ఇవైతే యాడ్ చేసామన్నమాట. ఇట్లా వీడికైతే రెడీ చేశాక ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కృష్ణుడికి అటుకులతో పాయసం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అదైతే చాలా క్విక్గా చూపిస్తాను. ఫస్ట్ మనమైతే గీ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత కాజు అలానే కిస్మిస్ యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి గీలో. అవి రోస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. సో మళ్ళీ సేమ్ అందులోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్ మళ్ళీ గీ ఒకసారి యాడ్ చేసుకొని
మనము అటుకులు నానేయక్కర్లేదు, జస్ట్ అందులో మళ్ళీ ఒకసారి రోస్ట్ చేస్తే సరిపోతుంది. అటుకులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. సో అటుకుల్ని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే ప్రసాదము ఎక్కువగా కృష్ణుడికి ఇష్టమని టెంపుల్స్లో కూడా చేస్తూ ఉంటారు. సో కృష్ణాష్టమి రోజు చేద్దామని చేశాను. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపడుతుందన్నమాట. ఇది కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడైతే పాలు వేడి చేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం మనకి మిగడ కట్టకుండా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇది కొంచెం వేడైన తర్వాతకి ఇందులోకి అటుకులు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు, అంతసేపు ఏం కుక్ చేయక్కర్లేదు. ఎందుకంటే అటుకులు జస్ట్ నార్మల్గా వేస్తేనే అవి మెత్తగా అయిపోతాయి. సో అందుకే ఇందులో వేసాక పెద్దగా ఎక్కువ టైం అయితే కుక్ చేయక్కర్లేదు. ఇవి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం మరగాలన్నమాట. దీంట్లోనే ఒక 3 ఇలాచీ అయితే దంచుకొని వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మనం ముందే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాజును కిస్మిస్, అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇందులో అంటే దీన్ని అయితే స్వీట్ని బెల్లంతో కూడా చేస్తారు, అలానే షుగర్తో కూడా చేస్తారు. సో నేనైతే షుగర్తో చేస్తున్నాను. మనకి ఎంత స్వీట్ కావాలో దానికి తగినట్టుగా మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కలుపుకున్నాక లాస్ట్కి ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం గీ అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సైడ్కి తీసేసుకున్నాను అనమాట బౌల్లోకి. చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా బాగుంది. సో దేవుడికి అయితే రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ టైంలో పూజ అనమాట. సో పూజ అంతా చేసుకున్నాక నైవేద్యం అయితే దేవుడికి పెట్టేసామన్నమాట. సో పూజ అంతా నైవేద్యాలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాక నీట్గా అంతా అయిపోయింది. సో అనుకున్నట్టుగా అన్నీ కరెక్ట్గా జరిగినాయి. ఈవినింగ్ టైంలోనే పిల్లలకి రెడీ చేసి ఇదంతా ఉంటుంది. సో ఈవినింగ్ టైంలోనే పూజ ప్రసాదం అంతా చేసుకున్నాము. అంతా కంప్లీట్ అయినాక మా బాబుకి రెడీ చేశాక ఇది కొంచెం బియ్యం నానబెట్టి వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. సో అదే అన్నమాట. దాంట్లో మనము బాబుది కాలు పెట్టి అడుగులు వేయించాలి. కానీ ఇక్కడ మా బాబు అయితే దాంట్లో అస్సలు కాలు అయితే అస్సలు పెట్టట్లేదు. అది ఏదో ఫీల్ అయిపోతున్నాడు దాంట్లో పెట్టడానికి. ఎంత ట్రై చేసినా అస్సలు ఏడుపు, కాలు అయితే అస్సలు పెట్టనివ్వలేదు. ఏడుస్తున్నాడు చూసారా. పెట్టడానికి అయితే అస్సలు పెట్టనివ్వలేదు. ఇంకా లాస్ట్కి ఏదో ఇలా ట్రై చేసి అయితే అడుగులు అయితే వేయించాము. కానీ బాగా జరిగింది మొత్తానికి అయితే మాకు కృష్ణాష్టమి. సో అంతా నీట్గా కంప్లీట్ చేసుకొని మెల్లగా అయితే అడుగులైతే అంతా వేయించాము ఎట్టోలా కష్టపడి. ఇక్కడ ఒక్క ఫోటో తీస్తాం రా అనేసి ఇక్కడ మా అక్క వాళ్ళ పాపకి రాధాగా రెడీ చేసాము. సో రాధాకృష్ణులాగా ఒక్క ఫోటో తీస్తామంటే అస్సలు ఊరుకోవట్లేదు. అంటే అవన్నీ తీసేయమని ఏడుపు, అసలు ఎక్కువ టైం కూడా కాలేదు అయినా సరే ఏడుపు తీసేయమని. ఒక్క ఫోటో కూడా తీనివ్వలేదు అసలు సరిగ్గా, తీసేయమనే ఏడుపు. సో మొత్తానికి అయితే ఏదో ఒక వీడియో అయితే తీసాము. లాస్ట్కి కొంచెం రాధా వెనకాల కృష్ణుడు పరిగెట్టేలాగా కొంచెం ఆట ఆడిపించామన్నమాట. సో ఆ ఆటని ఇక్కడ ఆడారు. మొత్తానికి అయితే మా ఇంట్లో బుల్లి కృష్ణుడు అయితే అడుగులు వేసేసాడు. సో మా ఇంట్లో అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ. సో మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్.